దనదన డప్పుల దరువులు గడగడగా తలుపెట్టే పైన్లోన పెడ బొబ్బలు 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 గండి బోనం దీతుమే దేవతుల పోషవ్వకు ఇంకొక పొద్దులు పడుతుమే గోల్కొండ ఎల్లమ్మకు ఒడి పుండులెదురిత్తుమే యములడపతి పోసుకు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మాన్వి వరల్డ్. ఇవాళ మా కుటుంబంతో కలిసి బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం. బల్కంపేట్ ఆలయాన్ని చూసినప్పుడు మనసే ప్రశాంతంగా మారిపోతుంది. వాతావరణము భక్తితో నిండిపోతుంది. అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ బోనాలతో ఆ దేవాలయం ముందు నిలబడినప్పుడు ఆ క్షణం అస్సలు మర్చిపోలేనిది. చూడండి, మా కుటుంబం మొత్తం వచ్చారండి. బోనం తలపై పెట్టుకొని కుటుంబంతో కలిసి ఆలయానికి నడక ప్రారంభించాం. రోడంతా భక్తులతో నిండి ఉంది. అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ అమ్మవారి అలంకరణం చూడగానే మనసు నిండిపోయింది. పూలతో చేసిన అలంకరణలు చాలా బాగా అనిపించాయి. బయటికి వచ్చాక ప్రసాదం తీసుకున్నాం. పిల్లలు ఆట బొమ్మలు, పూల గజ్జలతో బెలూన్ తీసుకొని సంతోషంగా గడిపారు. వాళ్ళని చూస్తుంటే మనసు ప్రశాంతంగా మారిపోయింది. అటు అమ్మవారి భక్తితో ఇటు కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎంతో బాగా అనిపించింది. ఇలా ప్రతి 2-3 ఇయర్స్ ఒకసారి తల్లిని దర్శించుకోవడం మా ఇంటి సంప్రదాయం. ఈ యాత్ర ద్వారా మనం భగవంతుడిని, కుటుంబాన్ని, సంస్కృతాన్ని ఒకేసారి గుర్తు చేసుకుంటాం. ఈ పండుగలో పాల్గొనడం ఒక గొప్ప అనుభవం. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, శాంతి, ఆనందం కలగాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరితో ఇంకో వేళ కలుసుకుందాం. జై బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి జై. గావు పిల్లలు గడ్డం కుండలు యాటాపోతులు యాపారిల్లలు బుగిలమ్మై సాచితోటి ఉసగొలిపే ఊదు పొగలు గణగణ గంటల మోతలు దనదన డప్పుల దరువులు గడగడగా తలుపెట్టే పైన్లోన పెడ బొబ్బలు బొబ్బలు బొబ్బలు